V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని స్థానిక కొల్లి సింహాచలం తెలియజేశారు. దక్షిణ నియోజకవర్గం వాసుపల్లి గణేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తథ్యమని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం అయితే చాలా ఎక్కువగా కనిపించింది. ఎందుకంటే మహిళలకు ఆయన సంక్షేమ పథకాలన్నీ కూడా గుర్తుండి ఫ్యాన్ గుర్తుకైతే ఓటేయడం జరిగింది. ఎవరు చూసినా ఏ నోట ఉన్నా మహిళలు అయితే మట్టుకు మేమంతా ఫ్యాన్ గుర్తుకే వేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలన్నీ మా గుండెల్లో గుర్తున్నాయి. అలాగే అమ్మఒడి ప్రయోజనం కూడా ఎక్కువగా ఉంది. వృద్ధులు వికలాంగులు అయితే మట్టుకు పెన్షన్ డోర్ టు డోర్ ఇంటికి వచ్చి డెలివరీ చేసిన వాలంటరీ వ్యవస్థని ఒక నెలలో తీసుకోవడం మేము చాలా ఇబ్బంది పడ్డాము. కనుక ఆయనే మళ్ళీ మాకు ముఖ్యమంత్రిగా రావాలి, జగన్మోహన్ రెడ్డికే మేము ఓటేస్తాము. అలాగే సౌత్ నియోజకవర్గంలోని వాసుపల్లి గణేష్ కుమార్ గారే మళ్ళీ మాకు ఎమ్మెల్యేగా రావాలని అందరూ కూడా, ప్రతి మహిళలు, ప్రతి జెంట్స్ అందరూ కూడా, ప్రతి కుటుంబం కూడా ఆయనకే ఓటేయడం జరిగింది. ఈ వాటిలోనైతే మట్టుకైతే మేము 3 నుంచి 5 వేల మధ్య మెజార్టీ అయితే వస్తుందని చెప్పి ఫ్యాన్ గుర్తుకి మేము కోరుకుంటున్నాం. అలాగే వాసుపల్లి గణేష్ కుమార్ గారు అసెంబ్లీలో కూర్చుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యి మళ్ళీ మా మహిళలందరికీ మంచి సంక్షేమ పథకాలు పెట్టి మహిళా గుండెల్లో ఉన్న ముఖ్యమంత్రి ఎప్పుడు చల్లగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. పెరిగిందంటే ఇన్నాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఎలాగైనా మేము వెళ్ళి ఓటేయాలి, అలాగే వాసుపల్లి గణేష్ కుమార్ కోసం మేము వెళ్ళి ఓటేయాలి అని నినాదంతో వచ్చి ఈరోజు ఓటు వేయడం జరిగింది. మహిళలు అయితే మట్టుకు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మాకు ఇచ్చిన జగనన్న మళ్ళీ మేము ముఖ్యమంత్రి చేసుకోవాలని ఒక నినాదంతోనే అందరూ కూడా గడప దాటి ఓటేయడం జరిగింది. కూడా ఫ్యాన్ గుర్తుకే పడుతుంది, జగన్మోహన్ రెడ్డికే పడుతుంది. ఇప్పుడు జగనన్న చేదోడు అవనివ్వండి, జగనన్న తోడు అవనివ్వండి, అలాగే ఆసరా అవనివ్వండి, అమ్మఒడి అవనివ్వండి, మహిళలకి ఇన్ని పథకాలు పెట్టిన ఇప్పటి వరకు అలాంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరండి. అలాగే 0 వడ్డీ అని టైం పడుతుంది. ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన ఆయనకు మహిళలందరూ కలిపి ఆయన్నే గెలిపించుకోవాలి. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు కూడా ఆరోగ్య బీమా, ఇంకా ఎన్నో మంచి పథకాలు పెట్టినా ఆయనకి ఓటేస్తారా, మోసపూరితమైన ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారా చెప్పండి. అందుకే మహిళలందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి ఎలా అయినా సరే వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి, మళ్ళీ ఆయన్నే గెలిపించాలి అనే నినాదంతోనే మహిళలందరూ ఈరోజు గడప దాటారు. మహిళా శాతం ఓటు పెరగడానికి కారణం కూడా అదే. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి ఒక నినాదంతోనే మహిళలందరూ ఓటు ఎక్కారండి. కూటమి కూలిపోతుందండి. కోట కూలిపోద్ది, ముందు ఆ కోటను సక్రమం చేసుకోండి. ఎందుకంటే ఈ 3 కోట్లకి పడకుండా ఒకరికొకరు వాళ్ళే లేరు సరిగ్గా. ఆ కోట కూలిపోతుంది, ముందు ఆ కోట కూలిపోకుండా వాళ్ళు చూసుకోమనండి. అట్టర్ ఫ్లాప్ అవుతుంది కూటమి అంతా కూడా. మహిళ ఎటువంటి సపోర్ట్ చేయదు.